అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా ప్రాణం నీకోసం' ఎపిసోడ్ నెంబర్ 18. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. అభి వేదశ్రీ గురించిన ఇన్ఫర్మేషన్ గురించి హాస్పిటల్లో తన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అందులో చెక్ చేసి చెప్పమని మన వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఇంకా కొద్దిసేపట్లో తెలిసిపోతుంది తను మనం వెతికే అమ్మాయా కాదా అని చెప్తాడు రుద్రతో. ఇదిగో హాస్పిటల్ నుండే ఫోన్ అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అంటాడు అభి. నేను అడిగిన ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతాడు. అవతల వాళ్ళు చెప్పింది విని నిజమా, మీరు చెప్పేది కరెక్టా, కరెక్ట్గా తెలుసుకున్నారు కదా అని మళ్ళీ మళ్ళీ అడిగి కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఓకే అని కాల్ కట్ చేసి రుద్ర వైపు చూస్తుంటే, ఏమైంది అభి, తనేనా కాదా, తొందరగా చెప్పు, ఆ విషయం వినటానికి నా గుండె ఆగి మరీ వెయిట్ చేస్తుంది. అభి ఒక్కసారిగా రుద్రా అని గట్టిగా అరిచి, నీకు గుడ్ డే స్టార్ట్ అయ్యాయి, ఇన్నాళ్ళు నువ్వు వెతికే నీ ప్రాణం దొరికింది అంటాడు. అంటే అంటే తనేనా అన్నట్టు ఆనందం ఆశ్చర్యంగా కలిపి చూస్తాడు రుద్ర. అని నిలువుగా తలూపుతాడు అభి. ఒక్కసారిగా అభిని హక్ చేసుకుని, నా మనసు చెప్పింది నిజమే, తనే నా ప్రాణం దొరికింది, ఐఎమ్ సో హ్యాపీ, ఇన్నాళ్ళు నా ఎదురు చూపులు ఫలించాయి, నేను వెళ్ళి ఇప్పుడే తనని చూడాలి అని ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు తుడుచుకొని ముందుకు వెళ్తున్న రుద్రని చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు అభి. ఏంటి అభి, వదులురా, నేనెళ్ళి తనని చూడాలి, తనని గుండెలకి హత్తుకోవాలి, ఇన్నాళ్ళు నా గుండె పడిన వేదన తన కౌగిలితో చల్లార్చుకోవాలి, మనసారా తనని ముద్దు పెట్టుకోవాలి. నా మనసు ఒక్క సెకండ్ కూడా ఆగటం లేదు, ఎప్పుడెప్పుడు తనని నా కౌగిలిలో బంధించుకోవాలని ఉంది. నా కళ్ళు తనని చూడటానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాయి అని ఎమోషనల్ అవుతుంటే, రుద్ర రుద్ర ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. నువ్వున్న సిచ్యువేషన్లో వాస్తవం మర్చిపోతున్నావు, బట్ ఒక్కసారి ఆలోచించు, తన ముందుకెళ్ళి ఏమని చెప్తావు, ఏ సంబంధంతో వెళ్తావు, ఇప్పుడు తన పరిస్థితి ఏంటో మనకి కరెక్ట్గా తెలీదు, తన మనసులో ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆనందంలో తనని దగ్గరికి తీసుకున్నా తను నిన్ను బ్యాడ్గా చూస్తుంది, తనకి నువ్వెవరూ కూడా తెలీదు. సడన్గా ఎవరో వచ్చి హక్ చేసుకుంటే ఏ అమ్మాయి ఊరుకోదు. నువ్వు ఆత్రపడి వెళ్ళి తన దృష్టిలో బ్యాడ్ అవ్వటం తప్ప ఇంకొకటి జరగదు. అన్ని విషయాల్లో 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేస్తావు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఆలోచించి అడుగు వేయి. తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మనకు ఐడియా లేదు, తన మనసులో ఎవరైనా ఉండొచ్చు, పెళ్ళవచ్చు, బేబీ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు కదా అంటున్నా అభి కాలర్ పట్టుకొని, పిచ్చి పిచ్చిగా మాట్లాడక నన్ను కాదని అది పెళ్ళిలా చేసుకుంటుంది, చంపుతా నీ నోటి నుండి అలాంటి మాటలు వస్తాయి, అది నాది, నా ప్రాణం నాకు మాత్రమే సొంతం, పెళ్లి చేసుకుని ఉండదు, నా మనసు చెప్తుంది, మా ఇద్దరికి ఆ దేవుడెప్పుడూ రాసి పెట్టేశాడు, మా మధ్యలో ఇంకా ఎవ్వరూ రాలేరు, రారు కూడా అని బలంగా చెప్తాడు. రుద్ర ప్లీజ్ ఆవేశపడకు, ముందు కూర్చో అని చైర్లో కూర్చోబెట్టి తన ముందు కూర్చొని, రుద్ర రిలాక్స్, నేను తన గురించి ఎంక్వైరీ చేయిస్తుంటే ఒక విషయం తెలిసింది, అది ఎంతవరకు నిజమో కరెక్ట్గా తెలీదు. ఏంటది అని కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు అభి వైపు రుద్ర. అది అది తనకొక బేబీ ఉన్నట్టు తెలిసింది, కానీ పక్కాగా తెలీదు, ఎంతవరకు నిజమో తెలుసుకోవాలి అన్నాడు అభి. వాట్, ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అరుస్తాడు రుద్ర. రుద్ర అరుపుకి ఆ రూమ్ మొత్తం రీసౌండ్లా వినిపిస్తుంది. రుద్ర అరవకు, అది నిజమని నేను చెప్పటం లేదు, నిజమో కాదో తెలుసుకుందాం, నువ్వు కంగారు పడకు అన్నాడు అభి. వేదాకి బేబీ ఉంది అనగానే రుద్ర గుండె స్తంభించిపోతుంది. చైర్లో కుప్పలా కూర్చుండిపోతాడు. తాను దొరికింది అని సంతోషంతో కేరింతలు కొట్టిన గుండె ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. తనకి బేబీ ఉండటం ఏంటి అంటే, నిజంగా తనకి పెళ్ళైందా అలా అనుకోగానే రుద్రకి ఊపిరి ఆడటం లేదు. నో, అలా జరిగుండదు, ముందు నిజం తెలుసుకోవాలి అనుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే వేద గుమ్మంలోకి అడుగు పెట్టగానే మమ్మీ అంటూ ఓ 4 ఏళ్ల పాప పరిగెడుతూ వచ్చి వేద కాళ్ళని చుట్టేస్తుంది. పాలుగారే బుగ్గలు, కర్లీ హెయిర్, పెద్ద పెద్ద కళ్ళు, తెల్లగా ముద్దుగా చబ్బీగా ఉన్న పాపనెత్తుకొని, హరే బంగారం, పరిగెత్తొద్దని ఎన్ని టైమ్స్ చెప్పాను, అయినా నా మాట వింటం లేదు. మరేమో నేను నీకోసమే ఫాస్ట్ రన్నింగ్ మమ్మీ అంటూ తనకొచ్చిన మాటలతో
ముద్దు ముద్దుగా చెప్తుంది. "ఓ బేబీ, నేను ఇంట్లోకి వస్తాను కదా, అలా పరిగెట్టవెందుకు?" అని పాపనెత్తుకొని లోపలికొచ్చేసరికి ఇందు గారు ఒక చేతిలో బౌల్ పట్టుకొని నడుం మీద చేయి పెట్టుకొని గుర్రుగా పాప వైపు చూస్తుంటే వేదాకి డౌట్ వచ్చింది. "మళ్ళీ ఏం అల్లరి చేశావు దియా?" అని అడిగితే వేద మెడ చుట్టూ చేతులు వేసి "నేనేం చేయలేదు మమ్మా" అని ఇన్నోసెంట్లకి బ్రాండ్ అంబాసిడర్లో చెప్తుంది. "నువ్వేం చేయకపోతే నాని ఎందుకు మరి అలా చూస్తుంది నీ వైపు?" అని అడుగుతుంది వేద. దియా కళ్ళు గుండ్రంగా తిప్పుతూ "ఏమో అమ్మా, నానికేమైనా ఐలో ఆయొచ్చిందేమో, అందుకే అలా ఐస్ పెద్దగా చేసి చూస్తుంది" అంటుంటే దియా వీపు మీద ఒక్కటేసి "పిల్ల రాక్షసి, నా కళ్ళకే ప్రాబ్లం వచ్చిందంటావా? వేదా, నీ కూతురికి భోజనం పెట్టడం నా వల్ల కాదు తల్లి. దీనికి తినిపించటానికి పరిగెత్తే బదులు స్టేడియంలో పరిగెడితే కనీసం నాకు గోల్డ్ మెడల్ అయినా వస్తుంది. నీ కూతురికి నువ్వే తినిపించు, నా వల్ల కాదు. పరిగెత్తి పరిగెత్తి నా నడుం పోతుంది బాబోయ్" అని సోఫాలో కూలిపడిపోతుంది. కళ్ళు చిన్నగా చేసి కోపంగా చూస్తున్న వేదాన్ని చూసి "సారీ మమ్మా" అని చెవులు పట్టుకొని "ఇంకెప్పుడు అలా చెయ్యను" అంటుంది క్యూట్గా. ఆ క్యూట్నెస్ చూసి కరిగిపోయిన వేద దియాని ముద్దు పెట్టుకొని "అలా చేయటం తప్పు కదా, నానిని ఇబ్బంది పెట్టదు కదా, తను నీలా చిన్నది కాదు కదా, నానికి లెగ్స్ పెయిన్స్ వస్తాయి, ఇంకెప్పుడు అలా చెయ్యొద్దు." "ఓకే మమ్మా, ఇంకెప్పుడు అలా చెయ్యను మమ్మా" అని ఇందు దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళో కూర్చొని "సారీ నాని, నువ్వు ఓల్డ్ లేడీ అని తెలీదు కదా, అందుకే అలా చేశాను" అని కిలకిలా నవ్వుతుంది. "చిట్టి రాక్షసి, ఎవరే ఓల్డు? హా, ఎవరు?" అని దియాకి చెక్కిలి గింతలు పెడుతుంటే అందంగా నవ్వేస్తుంది. "ఆ పట్టు" అని తినిపిస్తుంటే ఇందుకి ముద్దుగా ఊసులు చెప్తూ తినేస్తుంది. తన బోసి నవ్వులు చూసి మనసు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది వేదాకి. "అత్తయ్య, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను." "సరే వేదా, నువ్వు వస్తే అందరం కలిసి తిందాం. మీ మామయ్య ఎక్కడా?" "ఇక్కడా" అంటూ దియా కోసం ఐస్ క్రీమ్ పట్టుకొని వస్తాడు. "తాతూ" అంటూ చెంగు చెంగున లేడీ పిల్లలా వెళ్ళి ఆనంద్ చంకనెక్కి అడగక ముందే ముద్దు పెడుతుంది. "చూసారా, దీనికి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి. మీరు ఐస్ క్రీమ్ తెచ్చింది చూసి అడగక ముందే మీకు ముద్దు పెడుతుంది" అంటుంది పిల్ల రాక్షసి. "హాహా" అని నవ్వుతూ "నా బంగారు తల్లి" అని దియాని ముద్దు చేస్తాడు. వాళ్ళని చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది వేద. డోర్ లాక్ చేసుకుని వాల్ మీద ఉన్న ఆదిత్య పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి ప్రేమగా చేత్తో తడుముతూ ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఆ రోజు జరిగినవన్నీ చెప్తూ ఉంటుంది. "ఓకే ఆది, తిన్నాక పడుకునే ముందు మిగిలిన విషయాలు చెప్తాను" అని కిందికి వెళ్తుంది. "దియ బంగారం, తినేసావా?" "హా మమ్మా, తినేసాను. బ్రష్ కూడా చేసేసాను." "ఓహో, గుడ్ బంగారం, నేను తినేశాక వాకింగ్ చేద్దాం" అని డైనింగ్ దగ్గరికి వెళ్తుంది. "ఏంటత్తయ్య, మీ వంటతో టేబుల్ నింపేశారా? తినేది తక్కువ, వండేది ఎక్కువ" అంటూ కూర్చొని వాళ్ళకి వడ్డిస్తూ తను కూడా తింటుంది. "ఇవి మనం తింటే అయిపోతుందిలేరా, మిగతావి పక్కన వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చానులే తల్లి" అంటుంది. బాగుంది, రెస్ట్ తీసుకోకుండా శ్రమపడి చేసి వాళ్ళకి వీళ్ళకి పంచిపెట్టండి" అని కోప్పడుతుంది వేద. "వంటికి రెస్ట్ ఇస్తే మనసుకి రెస్ట్ ఉండదు తల్లి, దానిని ఏదో ఒకలా డైవర్ట్ చేయాలి" అని వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతుంది. వేదాకి ఆనంద్కి కూడా కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతున్నా కూడా అలాగే తింటూ బాధతో పాటు ముద్దని కూడా దిగమింగుతారు. దియా వచ్చి "వై క్రయింగ్ మమ్మీ" అంటూ చిన్ని చేతులతో వేద కన్నీళ్లు తుడుస్తుంది. "ఏం లేదురా, నాని ఫుడ్ స్పైసీగా చేసిందిరా, అందుకే మిర్చి ఎక్కువై కళ్ళల్లో వాటర్ వచ్చేసింది" అంటుంది. "ఓ అవునా, ఓ ఓల్డ్ లేడీ, టుమారో నో మిర్చి కుకింగ్" అని ఆర్డర్ వేస్తుంది. తన మాటలకి చిన్నగా నవ్వుతూ కళ్ళు తుడుచుకొని "అలాగే చిట్టి రాక్షసి, కారం వండునులే" అంటుంది. అలా తినేసి నలుగురు కొద్దిసేపు గార్డెన్లో వాకింగ్ చేసి "గుడ్ నైట్ తాత, గుడ్ నైట్ ఓల్డ్ లేడీ" అని చెరో బుగ్గన ముద్దు పెట్టి "ఈరోజు మమ్మీ దగ్గర పడుకుంటా" అని వేదతో కలిసి రూమ్కి వెళ్తుంది. దియాని ఎత్తుకొని వెళ్తున్న వేదాన్ని చూస్తూ "మీ కొడుకు మీద చాలా కోపం వచ్చేస్తుందండి, మనతో పాటు ప్రేమించిన తనకు కూడా బాధను పెడుతున్నాడు." "ఊరుకో, ఏం చేస్తాం, మన తలరాత అలా ఉంది" అని భార్యని ఓదారుస్తూ రూమ్కు తీసుకుని వెళ్తాడు ఆనంద్. దియాని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన పడుకొని జో కొడుతుంటే ఆదిత్య పెయింటింగ్ చూస్తూ ముద్దు ముద్దుగా ఆ రోజు ఏం చేసిందో మొత్తం చెప్తుంది. నానితో ఇలా చేశాను, తాతతో అలా చేశాను అని చెప్తూ అలాగే నిద్రపోతుంది. దియా నుదుటిన ముద్దు పెట్టి
గుడ్ నైట్ ఆది అని తను కూడా పెయింటింగ్ చూస్తూ పడుకుండిపోతుంది. సంవత్సరం నుండి రోజు పడుకునే ముందు ఆ రోజు జరిగింది మొత్తం ఆదిత్య ఫోటోకి చెప్పటం వేద, దియ వాళ్ళ దినచర్యలో ఒక భాగం అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వేద రెడీ అయ్యి దియని కూడా రెడీ చేసి కిందికి తీసుకుని వస్తుంది. హరేవా, నా దియ బంగారం స్కూల్కి రెడీ అయిపోయిందా? హా తాత, ఐఎమ్ రెడీ అని వేద దగ్గర నుండి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్తుంది. రండి టిఫిన్ చేద్దురు అని ఇందు పిలిస్తే కూర్చుని టిఫిన్ చేస్తారు. మామయ్య, దియని డ్రాప్ చేసి నేను హాస్పిటల్కి వెళ్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్తుంది. కాసేపటికి ఇద్దరు చెరో కారులో బయలుదేరుతారు. దియాకి సీట్ బెల్ట్ పెట్టి వెళ్దామా? హా మమ్మీ. నాని బాయ్ అని చెప్తుంది. బాయ్ బంగారం, జాగ్రత్త అని దియాకి ముద్దు పెట్టి బాయ్ చెప్తుంది ఇందు. కారు డ్రైవ్ చేస్తున్న వేదాన్ని చూస్తూ, మమ్మీ నువ్వు డ్రైవింగ్ సూపర్గా చేస్తావు, డాడీ నేర్పించారా నీకు అని అడుగుతుంది. అలా అడగగానే కళ్ళ నిండా నీళ్లతో హా దియా బంగారం అంటూ ఆ రోజు సంఘటన గుర్తు చేసుకుంటుంది. రోడ్డు మీద కూర్చొని ఆది, నాకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తేనే ఇక్కడ నుండి కదులుతాను, లేదంటే ఇక్కడే ఇలాగే కూర్చుంటా అని నడి రోడ్డు మీద తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇదెక్కడికోలే నాకు అని తల కొట్టుకొని, నీకు డ్రైవింగ్ ఎందుకు చెప్పు, ఎక్కడికి వెళ్ళినా నేనుంటాను కదా, పొరపాటున కారు తీసుకెళ్ళి దేనికైనా గుద్ది నడుం విరగొట్టుకుంటే నా పరిస్థితి ఏంటి చెప్పు అంటాడు ఆది. ఏముంది, నాకు సేవలు చేసి ఉత్తమ ప్రేమికుడి అవార్డు గెలుచుకో అంటుంది పల్లికిలిస్తూ. అంతేకాని ఇక్కడ నుండి కదలనంటావు అంతేనా? హా అంతే అని అంటుంది వేద. సరే తగలడు, ఇంత గట్టిగా భీష్మించుకొని కూర్చున్నాక తప్పుతుందా, నేర్పిస్తాలే కారెక్కు అంటాడు. నిజమా? థ్యాంక్ యూ అంటూ కారెక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది. నేర్పిస్తా అనగానే ఎంత ఆనందమో, మొహం వెలిగిపోతుంది అని దగ్గరుండి నేర్పిస్తాడు. మొత్తం నేర్చుకుని నాకు డ్రైవింగ్ వచ్చేసిందోచ్ అంటూ ఎగురుతూ ఆదిత్య బుగ్గ మీద టక్కున ముద్దు పెట్టి నేర్పించినందుకు ఫీజు అని చిలిపిగా ఐవింగ్ చేస్తుంది. వేద చేసిన పనికి నవ్వుతూ నాకు ఫీజు సరిపోలేదు, ఇంకా కావాలి అని వేదాన్ని పట్టుకోబోతుంటే ఆ ఆశ దోష అని ఆదిత్యకి అందకుండా పరిగెడుతుంది. మమ్మీ మమ్మీ అని దియా పిలుపుకి ఈ లోకంలోకి వస్తుంది. స్కూల్ వచ్చేసింది, స్టాప్ కార్ అంటుంది. ఓ వచ్చేసామా అని కారాపి దియాని కిస్ చేసి బాయ్ బంగారం అంటుంది. బాయ్ మమ్మీ అని కార్ దిగి క్లాస్కి వెళ్ళిపోతుంది. సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కొద్దిసేపు అలాగే కూర్చుంటుంది వేద. హాస్పిటల్ నుండి ఫోన్ రాగానే ఓకే వస్తున్నా అని చెప్పి హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. వేద హాస్పిటల్కి వెళ్ళగానే నర్స్ వచ్చి చాలా ట్రై చేస్తున్నా మేడం, మా వల్ల కాలేదు, అందుకే మీకు కాల్ చేశాను. ఓకే పద చూద్దాం అని ఐసీలోకి వెళ్ళి రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి పేషెంట్ కండిషన్ ఒక ఐడియాకి వచ్చి వెంటనే ఆపరేషన్కి రెడీ చేయమని చెప్తుంది. 4 గంటల హార్ట్ సర్జరీ తర్వాత బయటకు వచ్చి మీ అబ్బాయికి ఏం పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్, టైంకి మీరు సర్జరీ చేసి మా అబ్బాయిని సేవ్ చేశారు అంటారు వాళ్ళు. దట్ ఈజ్ మై డ్యూటీ, జాగ్రత్తగా చూసుకోండి, తనకి కొన్ని డేస్ రెస్ట్ ఇవ్వండి అని తన క్యాబిన్కి వెళ్తుంది. డాక్టర్ వేదశ్రీ కార్డియాలజిస్ట్ జాయిన్ అయ్యి 1 ఇయర్ అయినా కూడా తను చేసిన ఏ ఆపరేషన్ కూడా ఫెయిల్ అవ్వలేదు. తక్కువ టైంలోనే ఫేమస్ అయిపోయింది. పేషెంట్స్ వస్తుంటే ఓపికగా వాళ్ళకి చెక్ చేస్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే ఆనంద్ గారు ఆఫీస్లోకి అడుగు పెట్టగానే అంకుల్ మీకోసం రుద్ర అయాన్ వర్మ వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని కలవాలి అన్నారు అని చెప్తాడు విక్కీ. అంత పెద్ద వ్యక్తి మన కంపెనీకి రావడం ఏంటి? అయినా ఈ విషయం ముందే కాల్ చేసి చెప్పాలి కదా విక్కీ, ఇంతసేపు వెయిట్ చేయించినందుకు ఏమైనా అనుకుంటారు అంటూ ఫాస్ట్గా క్యాబిన్లోకి వెళ్ళి సారీ మిస్టర్ రుద్ర అయాన్ గారు, మిమ్మల్ని చాలాసేపటి నుండి వెయిట్ చేయించినట్టున్నాను, మీరు వచ్చింది నాకు తెలీదు, ఏమనుకోవద్దు అంటుంటే అయ్యో అంకుల్ ఇట్స్ ఓకే, మీరు పెద్దవాళ్ళు, మీరు సారీ చెప్పటం ఏంటి, అతను మీకు కాల్ చేసి చెప్తాను అని చెప్పాడు, కానీ మిమ్మల్ని తొందర పెట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వద్దన్నాను అన్నాడు రుద్ర. అయ్యో మీలాంటి గ్రేట్ పర్సన్ కోసం ఆ మాత్రం రాలేనా అంటాడు ఆనంద్. రుద్ర చిన్న స్మైల్ ఇచ్చి గ్రేట్ ఏం లేదు అంకుల్, ఎవరి టాలెంట్ వాళ్ళది, కష్టపడి పనిచేసే వాళ్ళందరూ గ్రేటే అంటాడు. అందరూ చెప్తుంటే విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా, అతి చిన్న వయసు ఇంత గొప్ప స్థాయికి ఎదిగారు, మాటలో హుందాతనం గౌరవం రెండూ ఉన్నాయి, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ, ప్లీజ్ బీ సీట్ అంటాడు ఆనంద్. రుద్ర ముందు కూర్చొని ఏం తీసుకుంటారు, టీ కాఫీ? ఏం వద్దంకల్ అని
ఆనంద్ గారికి ఎదురుగా కూర్చొని మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అంటాడు. పర్సనల్ అనేసరికి విక్కీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఓకే చెప్పండి, ఏం మాట్లాడాలి? ఏదైనా కంపెనీ గురించా? నో నో అంకల్, బిజినెస్ మ్యాటర్ కాదు, ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ గురించా అని కళ్ళు చిన్నగా చేసి సందేహంగా రుద్ర వైపు చూస్తాడు. హా అంకుల్, డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా అంకుల్. నేను వేదశ్రీ గురించి తెలుసుకోవాలి, అందుకే వచ్చాను అంటాడు. వేద గురించి మీరేం తెలుసుకోవాలి? అసలు తన గురించి మీకెందుకు అని అడుగుతాడు ఆనంద్. అంకుల్, నేను అడిగింది మీరు చెప్పిన తర్వాత వేద గురించి ఎందుకు అడుగుతున్నానో చెప్తాను. నా మీద నమ్మకం ఉంచండి, ట్రస్ట్ మీ. తనకి నేనేం చెడు చేయను, నా వల్ల ఏ ప్రాబ్లం రాదు అన్నాడు రుద్ర. ఆనంద్ కొద్దిసేపు ఆలోచించి ఓకే, మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు వేద గురించి ఏం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అడగండి. వేద మీకేమవుతుంది? వాళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారు? ఆదిత్య మీ అబ్బాయి అని తెలిసింది. తనకి వేదకి సంబంధం ఏంటి? ఆ పాప ఎవరు? వేదకి పెళ్ళయిందా? తనకి పుట్టిన బేబీనా ఆ పాప? ఆదిత్య ఎక్కడా అని వరుసగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. ఆనంద్ విచిత్రంగా చూస్తుంటే ప్లీజ్ అంకుల్ చెప్పండి. నిన్న నైట్ కూడా నిద్ర పట్టలేదు ఈ ఆలోచనలతో. అందుకే మార్నింగ్ మీ ముందుకు వచ్చేశాను. ఎందుకంటే వీటికి మీరు మాత్రమే సమాధానం చెప్పగలరు అన్నాడు రుద్ర. వేద గురించి మీరెందుకు అడుగుతున్నారో తెలీదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే ఏదో పెద్ద రీజన్ ఉంది అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా. ఆదిత్య నా కొడుకు. వేద, ఆదిత్య ప్రేమించుకున్నారు అని వాళ్ళ పరిచయం, ప్రేమ గురించి మొత్తం చెప్తాడు. అలా వాళ్ళు ఒకరికొకరు చాలా దగ్గరయ్యారు. వేద లేకుండా ఆదిత్య, ఆదిత్య లేకుండా వేద ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయేవారు. కానీ ఆదిత్య ఎంఎస్ చేయటానికి ఇక్కడికి వచ్చాడు. వేద ఎంబీబీఎస్ అయిపోగానే ఇక్కడికి తీసుకొచ్చుకున్నాడు. అప్పటికి ఆదిత్య ఎంఎస్ చేయటం అయిపోయింది. ఎంఎస్ చేస్తున్నప్పుడే తన గోల్ మీద దృష్టి పెట్టాడు. తన టాలెంట్తో తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ కంపెనీ స్థాపించాడు. వేదాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాక కొన్ని డేస్కి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. వాళ్ళ ప్రేమ విషయం మాకు తెలుసు. వేదనే మా కోడలని మేమెప్పుడో ఫిక్స్ అయ్యాం. వేద వాళ్ళ పేరెంట్స్కి కూడా ఆదిత్య అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే విషయం వేద వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాము. కానీ మా ఊహ తప్పైపోయింది. వాళ్ళు అసలు ఒప్పుకోలేదు. చాలా రిక్వెస్ట్ చేశాం. వాళ్ళ ప్రేమ విషయం కూడా చెప్పాము. అక్షర, శౌర్య వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు ఒప్పించటానికి. అయినా కూడా ససేమిరా ఒప్పుకోలేదు. ఆ విషయం తెలిసిన వేద చాలా ఏడ్చింది. వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోలేను, అలాగని ఆదిత్యని తప్ప మరో వ్యక్తిని కూడా పెళ్లి చేసుకోలేను అని చాలా ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకుంది. ఆ బాధ చూడలేక వాళ్ళకి నేనే ఒప్పిస్తానని ఇక్కడి నుండి అమెరికా బయలుదేరతాడు ఆదిత్య. కానీ అంటూ ఏడుస్తూ పూడుకుపోయిన గొంతుతో వాడి ఆఖరి రోజైంది. వాడి ఇండియా వస్తున్న ప్లేన్ క్రాష్ అయింది. దానిలో ఆదిత్యమ్మకు దూరం అయ్యాడు అని ఇంకా మాట్లాడలేకపోతున్నాడు. ఏడుపుతో మాట బయటికి రావటం లేదు ఆనంద్ గారికి. ఆనంద్ చెప్పేది వింటున్న రుద్ర ఒకలాంటి షాక్లోకి వెళ్ళిపోయాడు. ఆనంద్ ఏడుపు సౌండ్కి తేరుకుని అంకుల్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ కొంచెం వాటర్ తాగండి అని నీళ్ల గ్లాస్ అందిస్తాడు. నీళ్లు తాగి తనని తాను సముదాయించుకొని కొంచెం స్థిమితపడతాడు. మీరు ఓకే కదా అంకుల్? హా రుద్ర, ఐఎమ్ ఓకే నౌ అన్ని కళ్ళు తుడుచుకొని. అలా ఆదిత్య మాకు దూరమయ్యాడు. వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించడానికే వెళ్ళాడు. అలా వెళ్ళకపోయింటే నా ఆదిత్య నాకు దూరం అయ్యేవాడే కాదు. తన చావుకి కారణం మీరే అని వేద వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడటం మానేసింది. ఆదిత్య దూరం అయ్యాక వేద కుప్పకూలిపోయింది. తిండి నిద్ర మానేసి పిచ్చి తనలా ఏడుస్తూ ఉండేది. ఎవ్వరు చెప్పినా వినేది కాదు. తనని ఎవరం కంట్రోల్ చేయలేకపోయాం. వాళ్ళ అమ్మ నాన్నని కనీసం దగ్గరికి కూడా రానిచ్చేది కాదు. ఆదిత్య తన కోసం తీసుకున్న విల్లాలో ఒక్కతే చీకట్లో ఎన్ని రోజులుందో తనకే తెలీదు. ఒకవైపు ఆదిత్య దూరం అయ్యాడనే బాధ, మరోవైపు కొడుకు దూరం అయ్యి హాస్పిటల్లో ఉన్న నా భార్య గురించి బాధ, ఇంకోవైపు వేద గురించి బాధ. మధ్యలో నరకం చూశాను. నా భార్య పరిస్థితి తెలిసిన వేద ఆ చీకటి గది నుండి బయటికి వచ్చింది. తన బాధని తనలో దాచుకొని నాకు, నా భార్యకి అమ్మైంది. మమ్మల్ని కూతుర్లా చూసుకుంది. ఈ కంపెనీ ఆదిత్య కళా కష్టం. అందుకే అది వృధాగా పోకూడదు అని ఈ కంపెనీ నిలబెట్టడానికి రాత్రి పగలు కష్టపడింది. తను ఒక డాక్టర్. కానీ ఖాళీ టైంలో ఆఫీస్కి వచ్చినప్పుడు ఆదిత్య దగ్గర నేర్చుకున్న నాలెడ్జ్తో ఆదిత్య ఫ్రెండ్స్తో కలిసి ఈ కంపెనీ నడిపించింది. తర్వాత మమ్మల్ని కూడా ఇక్కడికే తెచ్చుకుంది. కంపెనీ వర్క్ ఇచ్చి నన్ను బిజీ చేసి ఆదిత్య జ్ఞాపకాల నుండి బయటపడేసింది.
ఒకవైపు మమ్మల్ని చూసుకుంటూ, మరోవైపు కంపెనీని చూస్తూ, తన డాక్టర్ ప్రొఫెషన్ కూడా చూసుకుంటుంది. అంతా విన్న రుద్ర కొన్ని నిమిషాలు ఏం మాట్లాడలేకపోయాడు. తన కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.